నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుఖీభవకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే పిఎం కిసాన్కి సంబంధించి మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ రెండింటి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాం. దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే క్లారిటీగా అనేది అర్థమవుతుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వెళ్తుందనమాట. చాలామందికి వెళ్ళి ఈ వీడియో వాళ్ళకి యూస్ఫుల్గా మారడం జరుగుతుంది. కొత్త వాళ్ళు చూసినట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అంటే జూన్ 20న అంటే రేపు శనివారం నాడున అమౌంట్ అనేది 5,000 ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క అకౌంట్లలో డబ్బులను జమ చేయడం జరుగుతుంది. అసలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా మరో అప్డేట్ అయితే రావడం జరిగింది. శనివారం నాడు కూడా పిఎం కిసాన్ 2,000 రూపాయలు 23వ విడతకు సంబంధించి అదే రోజున విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్నదాత సుఖీభవకు సంబంధించి ఎక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా లింగంగుంటలో నిర్వహించడం జరిగింది. అంటే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటనలో అంటే అన్నదాత సుఖీభవకు సంబంధించి రైతులు అక్కడి నుండి అయితే పల్నాడు జిల్లా లింగంగుంటలో అనే విలేజ్ నుంచి అయితే అన్నదాత సుఖీభవ అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అర్హులైన సుమారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందే వ్యక్తులు ఎంతమంది అంటే 46.85 లక్షల మంది రైతుల యొక్క ఖాతాలలో ఈ 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవకు సంబంధించి రేపు జూన్ 20వ తేదీన అమౌంట్ అయితే జమ కావడం జరుగుతుందని ఇటీవల వ్యవసాయ శాఖ నుంచి ఒక ఆర్టికల్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు లబ్ధి పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ లబ్ధి పొందాలంటే పిఎం కిసాన్ కూడా ఈకేవైసీ అనేది పూర్తయి ఉండాలి. అలాగే ఎవరైతే వ్యక్తి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు లబ్ధి పొందాలంటే ఆ వ్యక్తికి సంబంధించి ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. అంటే మీరు ఏదైతే మీ మొబైల్ నెంబర్కి మీ ఆధార్కి లింక్ అయి ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా యాక్టివ్ అయి ఉండాలి. అంటే రన్నింగ్ అయిన అకౌంట్ ఉంటే మంచిదన్నమాట. అలాగే భూమి వివరాలు సరిహద్దులు ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో మీ యొక్క పాస్బుక్లో సరిగ్గా నమోదై ఉండాలి. ఈ విధంగా నమోదైతేనే మీకు ఖచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు అనేది మీ యొక్క అకౌంట్లో నేరుగా జమ కావడం జరుగుతాయి అన్నమాట. అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి అంటే ఈ పిఎం కిసాన్ వచ్చేసి 23వ విడత వచ్చేసి జూన్ 20వ తేదీన అంటే రేపు శనివారం నాడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా 9.44 కోట్లకు పైగా రైతుల యొక్క ఖాతాలలో ఈ పిఎం కిసాన్ 2,000 రూపాయలు మొత్తము జమ కావడం జరుగుతున్నాయి. ఇది వచ్చేసి 23వ విడత. మనకు ఈ పిఎం కిసాన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అదే రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ మొత్తం రెండు కలిపి 2025-2026 సంవత్సరానికి కలిపి ఇవ్వాల్సిన మొత్తము 20,000 ఆర్థిక సాయం ఉన్నప్పటికీ మూడో విడత కింద మనకు ఖచ్చితంగా 5,000 అన్నదాత సుఖీభవ అలాగే 2,000 వచ్చేసి పిఎం కిసాన్ కింద మొత్తము 7,000 రూపాయలు ఎవరైతే అర్హులు ఉంటారో వారి యొక్క అకౌంట్లలో జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఈ రైతులు ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ వచ్చేసి జూన్ 20వ తేదీన అయితే అంటే రేపు జూన్ 20వ తేదీన అంటే రేపు శనివారం నాడున మీ యొక్క అకౌంట్లలో జమ కావడం జరుగుతున్నాయి. రైతులు ఖచ్చితంగా అర్హులైన రైతులు బ్యాంక్ ఖాతాల్లో డిపిటి విధానంలో డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్గా అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నమాట. ఇది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మీకు నేరుగా మీ యొక్క అకౌంట్లలో జమ చేయడం జరుగుతుందన్నమాట. ఇదేంటి ప్రస్తుతానికి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్కి సంబంధించి ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది అనమాట. ఇది ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న రైతులందరికీ శుభవార్త అని చెప్పవచ్చు. ఇది రీసెంట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్. అంటే రేపు 20వ తేదీన అయితే పిఎం కిసాన్ 2,000 అన్నదాత సుఖీభవ వచ్చేసి 5,000 ఈ మొత్తం 7,000 వచ్చేసి డిపిటి విధానంలో మీ యొక్క నేరుగా మీ అకౌంట్లలో
జమ కావడం జరుగుతుందన్నమాట. ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి వెళ్తుందన్నమాట. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.